హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనం సైదా సురాజ్ గారి దగ్గర ఉన్నాం. ఆయన ఒక సైన్స్ ఇంజనీరే కాదు, ఇండస్ట్రియలిస్ట్ కూడా. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా కూడా వర్క్ చేస్తున్నారు. ఇండస్ట్రియలిస్ట్గా ఎన్నో ఇన్నోవేషన్స్ తయారు చేశారు. ఎంతో మందికి సమాజానికి ఉపయోగపడేలాగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జీవిస్తున్నారు. అయితే ఈ పాండమిక్ టైంలో, ఈ మహమ్మారి టైంలో ఒక్కొక్కరు దీని మీద ఒక్కొక్క ఒపీనియన్ వ్యక్తపరుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వైరస్ని నాశనం చేయడానికి మంచి మంచి మందులు అన్నీ తీసుకొస్తున్నారు, రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే సైదా గారు కూడా ఒక చిన్న ట్రిక్ ఉంది, అది ఫాలో అయితే చాలు ఏదైతే మహమ్మారి మనకి సోకిందో అది ఈజీగా పోతుంది అని చెప్తున్నారు. అదేంటి, ఆ ప్రాసెస్ ఏంటి, యాజ్ ఏ సైన్స్ ఇంజనీర్గా ఆయన ఏమంటారో ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో ఏంటి సార్, మీరు ఇక్కడికి మమ్మల్ని రమ్మన్నారు, ఒక చిన్న ట్రిక్ చెప్తా అన్నారు. ఈ మహమ్మారి అసలు ఎలా కొడతానో ఈ ట్రిక్ చాలంటున్నారు. ఏంటి మ్యాటర్, దాని గురించి చెప్పండి సార్, ప్రాసెస్. యా నా పేరు సైదా సూరజ్. ఓకే. బేసికల్లీ మై మెకానికల్ ఇంజనీరింగ్. ఐ నో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఓకే. మూడిట్లో నేను చాలా ఇన్వెస్టిగేషన్ చేశాను, ఇన్వెన్షన్ చేశాను. బేసికల్లీ వీఆర్ పూర్ ఫ్యామిలీ. ఆ ఇన్వెన్షన్స్ కొత్తగా చేస్తూనే బిజినెస్లో పైకి వచ్చాను. ఇంజనీరింగ్ కానీ, ఈ కెమికల్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్స్ అండ్ కూలింగ్ టవర్స్ మెయిన్ నా బిజినెస్. ఇండస్ట్రీస్కి అనమాట. ఎనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ దానిలోనే అమౌంట్ చేస్తాను. ఇక్కడ బేసికల్గా నాకు చిన్నప్పటి నుండి కూడా ఇన్వెన్షన్స్ అంటే చాలా ఇష్టం. కొత్తగా ఇన్వెన్షన్ చేయటం, ప్రాబ్లం బేస్డ్ ఆన్ ద కరెంట్ ప్రాబ్లం. ఇప్పుడున్న కరెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇది మహమ్మారి, ఇది వైరస్. ఈ వైరస్ మనకు లాక్డౌన్ పెట్టడం, తర్వాత మాస్క్ శానిటైజర్ పెట్టుకోవడం, ఇలా 2020 నుండి ఇలా వచ్చింది. అప్పుడు మనం మోడీ గారు చెప్పారు క్లాప్స్ కొట్టమని చెప్పేసి, తర్వాత దీపాలు ఎగిరించమని అన్ని చాలా మంది చెప్తూనే ఉన్నారు, చేస్తున్నారు. అది వస్తూనే ఉంది. డాక్టర్స్ చచ్చిపోతున్నారు, డాక్టర్స్ మాస్క్ పెట్టుకుంటున్నారు, పీపీ కిట్లు పెట్టుకుంటున్నారు, పోలీసులు మాస్క్ పెట్టుకొని ట్రీట్మెంట్కి ఎంతో వర్క్ చేస్తున్నారు, కానీ వాళ్ళు చనిపోతున్నారు. ఇక్కడ నాకు ఆ ప్రాబ్లం నాకు చాలా ఎంతో బాధ కలిగింది. ఓకే. ఈ పాండమిక్ మూమెంట్లో 2020లో వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ప్రసన్న కుమారు బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతను రోజు ఆఫీస్కి వెళ్తాడు, విత్ మాస్క్, ఏసీలో పనిచేస్తాడు. ఓకే. అతనికి కరోనా వచ్చింది, చనిపోయాడు. అతనికి నేను చెప్పాను కొన్ని, అప్పుడే నిమ్మకాయ రసం గురించి నేను అప్పుడు స్టడీ చేశాను. ఓకే. ఈ నిమ్మకాయ రసం అనేది ఏంటి, దీనికంటే ముందు నేను చెప్పాల్సింది నా గురించి నేను చెప్పాను. ఓకే. ఇది నాకు ఆస్తమా వచ్చింది, దాని గురించి నేను ఆలోపతికి వెళ్ళాను. యునాని, తర్వాత ఆయుర్వేదిక్, తర్వాత హోమియోపతి చాలా వాడాను నేను, టెక్నిక్స్ కూడా. దాని తర్వాత ఇలాంటి టెక్నిక్స్ చేశాను నేను. ఇవి కాషాయం, చాయ్, బెల్లము, మిరియాలు, లవంగాలు, యాలుకలు, చెక్క, ఇవన్నీ కలిపి నేను బెల్లంతో చేసుకొని తాగేవాడిని అన్నమాట. అప్పుడు వాళ్ళన్నింటిలో నేను ఏం చేసేవాడిని, వాటర్లో వేసేవాడిని. డైరెక్ట్ వాటర్లో వేసేయటం, అన్ని కలిపేయటం, బెల్లం వేసేయటం, వాటర్లో వేయటం. వాటర్లో వేసేసి దీన్ని ఇలా వేడిగా తాగుతుంటే చాలా ఈ ఫ్లమ్ అనేది ఉంటుంది లంగ్స్ లో, ఈ ఫ్లమ్ కొట్టేసేది. నాకు నేను డాక్టర్ దగ్గర చూపిస్తే ఎంత వచ్చింది, 90% కంటే దాటిపోయిందంట. ఇది నాకు ఆస్తమా వచ్చినప్పుడు, బికాజ్ ఆఫ్ వాటర్ మీద నేను పండుకొని యోగా చేయటం వల్ల. గిన్నిస్ బుక్ రికార్డు గురించి నేను ట్రై చేశాను. అది ఓకే. అది ట్రై చేసిన తర్వాత ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత, అది కూడా పీక్ వింటర్లో చేశాను అన్నమాట. బికాజ్ ఇంకోటి స్విమ్మింగ్ పూల్లో చేశాను, దానివల్ల ఇది ఫ్లమ్ వచ్చేసింది. డాక్టర్ గారు చెప్పారు, నీటి మీద తేలడమా, నీటి మీద తేలుతాను, ఇలా పండుకుంటాను అనమాట. అంటే నన్ను కాళ్ళతో కట్టేసి తాళ్లతో నీళ్ళు వేసినా సరే ఐ కెన్ ఫ్లోట్ ఆన్ ద వాటర్. ఓకే. అది నాగార్జున సాగర్ లో ఫ్రమ్ బేసికల్లీ ఐఎమ్ స్విమ్మర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇలా ఐ హ్యావ్ ప్రాక్టీస్ ఇన్ మై సెల్ఫ్. ఇలా లైఫ్ లో ప్రతిదీ కూడా నా ఓన్ గా నేను థింక్ చేస్తూ ఐఎమ్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్స్. ఓకే. మా నాన్న వ్యవసాయ ముట్లు తయారు చేస్తారు, అక్కడికి వెళ్తాం. వాళ్ళలో పండే పంటలు, వాళ్ళకి ఎలా పండించడానికి ఎలా టెక్నిక్స్ ఏంటి, అవి కూడా నేను చూసేవాడిని అన్నమాట. ఇలా చిన్నప్పటి ఈ మోటివేషన్ నాలో మా ఫాదర్ ద్వారా వచ్చింది, మా ఫ్యామిలీ ద్వారా వచ్చింది. ఈజ్ ఎ బ్లాక్ స్మిత్, ఈజ్ అన్ఎడ్యుకేటెడ్, బట్ ఈజ్ టెక్నికల్ బ్రెయిన్ చాలా ఉంది అతనికి. అలా మేము పైకి వచ్చాం, 7 అయినా సరే. వీఆర్ 7 people. ఇలా గ్రోత్ అలా పైకి వచ్చాం. నేను మూవీ కూడా ఒక ఇంటెన్షన్గా తీశాను, ఎడ్యుకేషన్ మూవీ, పాషా అందరి వాడు, ఫర్ చిల్డ్రన్స్. కులమతాలు వద్దు, మానవత్వం వద్దు అనే దాని మీద పాషా అందరి వాడు తీశాను. దీనిలో పిల్లలు కూడా ఎలా ఉంటారు, పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది. దీనిలో చదువుకుంటాడు, కొంతమంది బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాడు చదువుతాడు, ఇంకోటి విచ్చలవిడిగా తిరుగుతాడు, ఇంకోటి గేమ్స్ అన్ని ఇంట్రెస్ట్, ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, పేరెంట్స్, టీచర్స్ వాళ్ళ మనస్తత్వాలు గమనించరు, దానివల్ల ఫెయిల్యూర్ అవుతున్నారు. ఓకే. అక్కడ వాళ్ళు దెబ్బతిని
ప్రాక్టికల్గా వాళ్ళు పైకి రాక ఎడ్యుకేషన్లో పైకి ఇచ్చినా సరే లాస్ట్లో ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్లో స్పాయిల్ అవుతున్నారు. ఇలాంటివి బేసిక్గా నేర్పించాలి. ఈ సిచ్యువేషన్ వైరస్, వాట్ ఈస్ ద వైరస్? వైరస్ ఈజ్ ఏ యాసిడిక్ అంటే ఏంటి? దట్ ఈజ్ ఏ డిఎన్ఏ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ అంటే డైనమిక్ రియోనిలిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రియోనిలిక్ యాసిడ్. ఇది యాసిడ్ అనే వర్డ్ నేను చూశాను, దాని గురించి దెన్ ఐ హ్యావ్ స్టడీడ్. అంటే యాసిడ్, వాట్ ఈజ్ మెంట్ బై యాసిడ్, వాట్ ఈజ్ మెంట్ బై ఆల్కలైన్, దెన్ ఐ హ్యావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్. ఈ నిమ్మకాయలో ఎంత యాసిడ్ ఉంటుంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లెమన్, ఎనీ వైరస్, ఏదర్ కరోనా ఆర్ ఎనీథింగ్. చాలా ఇప్పుడు జలుబు చేస్తుంది నాకు ఎప్పుడు అనమాట, దట్ ఆల్సో వైరస్. మనకు ఇది కూడా వస్తుంది, ఇది మనకు పోలియో వస్తుంది, దట్ ఇస్ ఆల్సో వైరస్. ఈ వైరస్ అనేది యాసిడ్ అనేది నాకు అర్థమైపోయింది. ఐ స్టడీడ్ సో మచ్, గూగుల్లో కానీ సెర్చ్ చేశాను అనమాట. ఈ దానికి 5 to 6.5 ఈ వైరస్లు అన్నీ కూడా బిలో యాసిడ్ బిలో 6.5 ఉంటుంది, అప్ టు 5 వరకే ఉంటుంది. అంటే ఇది యాసిడ్ కాబట్టి దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. ఇంకొకటి మేజర్గా నేను ఈ కరోనాని ఎలా టెస్ట్ చేస్తారు? ముక్కుల్లో పెట్టి దానిలో లోపలికి పెడతారు, ఇక్కడ పెట్టి ఇలా చెక్ చేసి దానిలో టెస్ట్ చేస్తారు. 2 లైన్స్ వస్తే ర్యాపిడ్ టెస్ట్లో కరోనా ఉన్నట్టు, తర్వాత అది లేనట్టు. నేను టెస్ట్ చేయించుకున్నాను, ప్రాక్టికల్గా చూశాను అనమాట. దెన్ దిస్ ఈజ్ ద థింగ్ అనేసి లోపల నెట్టడం, అక్కడ నుండి తీసుకొని చెక్ చేస్తారు. అంటే ఇక్కడ ఇరుక్కుపోతుంది అనేసి ఆ పార్టికల్స్ కొన్ని నేను చదివింది. ఇంకొకటి కూడా ఆ పార్టికల్ ఎంత ఉంటుందంటే మిలియన్, ఒక ఎంఎంలో 300 మిలియన్ కంటే తక్కువ ఉంటుంది. అంటే ఇట్ కెన్ ఎంటర్ త్రూ మాస్క్ ఆల్సో, మాస్క్ కెనాట్ ప్రొటెక్ట్. అందుకని డాక్టర్స్ చనిపోతున్నారు, మన పోలీసులు చనిపోతున్నారు మాస్క్ పెట్టుకొని కూడా, పీపీ కిట్లు పెట్టుకోడు. డేంజర్ అంటారు మీరు? మాస్క్ ఈజ్ ద డేంజర్. మాస్క్ నేను కాసేపు పెట్టుకోలేను. నేను ఐ హావ్ డన్ ప్రాక్టికల్స్ ఆన్ ద మాస్క్. నేను పెట్టుకొని ఒక కాసేపు 1 hour 2 hours ఉంటే నా ఆక్సిజన్ లెవెల్స్ నేను చూసుకున్నాను. చూసుకుంటే వెరీ మచ్ తగ్గిపోయాయి, అసలు నడవలేకపోతాను అన్నమాట. అంత అనీజీగా ఉంటుంది. ఇప్పుడు మన కార్లలో కూడా మాస్క్ వాడతారు, చాలా డేంజర్. కార్లలో ఏసీ పెట్టుకుంటారు, మాస్క్ వాడతారు. అందుకనే ఈ డాక్టర్స్ వీళ్ళందరూ చనిపోవడానికి రీజన్ అది. తర్వాత ఆలోపతి ట్రీట్మెంట్ అందాం. నేను ఆలోపతి ట్రీట్మెంట్లో ఏమున్నది మొత్తం చూశాను. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ ఆలోపతి? WHO ఫస్ట్ ఒకటి చెప్పింది, తర్వాత ఇంకొకటి చెప్పి మారుస్తూ ఉంది. కానీ పర్టికులర్గా ఏమీ లేదు. ఏ డాక్టర్ని అడిగాను ఆలోపతి వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ దిస్, నోబడీ ఏబుల్ టు టెల్ క్లియర్లీ. ఒక పేషెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వైరస్ని అతని డాక్టర్ ఇస్తారు, ఒక ప్రిస్క్రైబ్డ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు 14 daysకి. 14 days క్వారంటైన్ అంటారు. ఇక్కడ మేజర్ డేంజర్ ప్రాబ్లం అంటే క్వారంటైన్. ఈ క్వారంటైన్లో నేను చూసింది చాలా భయాన్ని కలిగిస్తుంది. స్టూడెంట్స్ ఎవరినైనా తీసుకెళ్ళి లోపల పెట్టేస్తున్నారు, ఈ లోపల నుండి బయటికి రాకూడదు. అతనికి ఏదో జైల్లో పెట్టినట్టు ఆ ప్లేట్లో ఐటమ్స్ ఇస్తారు. సపోజ్ ఎవరు లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్లో ఒక్కడే ఉన్నాడు, 2 ఉన్నారు, వాళ్ళకి ఐటమ్స్ ఏదైనా కావాలంటే ఏమి ఇవ్వట్లేదు. మా కాలనీలో మన ఒక స్నేహితుడికి వచ్చింది కరోనా. వచ్చిన టైంలో లాస్ట్ ఇయర్లో అతని దగ్గరికి ఎవరు వెళ్లకుండా ఆ లైన్ మొత్తం బ్లాక్ చేసేసారు. మా ప్రెసిడెంట్ గారు ఆ లైన్కి వెళ్ళొద్దని చెప్పేసి. నాకు ఆశ్చర్యం వేసింది, ఇది ఏంటి అసలు ఇంత ఇదిగా, అంటే అంత దూరం వస్తుందా? జనరల్గా నేను చదివింది 6 feet అన్నారు, బట్ అంత దూరం ఎలా వస్తుంది? అతను మాస్క్ పెట్టుకుంటాడు, మన హెల్త్ డిపార్ట్మెంట్లో పెద్ద పోస్ట్లో ఉన్నాడు, అతని కరోనా వచ్చింది. ఆ టైంలో నేను అతని దగ్గరికి వెళ్ళాను. నేను మా ఫ్యామిలీ, మా కాలనీ వాళ్ళందరూ నన్ను తిట్టారు, బట్ ఐ డోంట్ కేర్. అంటే కనుక్కోవడానికి, అంటే మనం ప్రాక్టికల్గా కనుక్కోవాలి ఏదైనా సరే. ప్రాక్టికల్స్ లేకుండా నేను నమ్మను ఏది కూడా. అలా నేను వెళ్ళినప్పుడు నాకు కరోనా రాలేదు. అతను చెప్పిన మాటల్లో ఇంక నేను చచ్చిపోతే నా దగ్గరికి ఎవరు రారనుకున్నాను, సైదా నువ్వు వచ్చావు, నాకు బలం వచ్చింది. అలా హీ ఫెల్ట్ హ్యాపీ, రికవర్డ్ అనమాట. 14 రోజులు ఆ రూమ్లో ఉండాలంటే భయపడిపోతారు. అలాగే హాస్పిటల్స్లో కూడా అలాగే 14 days ఉండాలంటే ఒక హాస్పిటల్లో ఆ అట్మాస్ఫియర్లో ఎంత కెపాసిటీ ఉన్నవాడైనా సరే అది తట్టుకోవడం కష్టమైపోతారు. అవునా కదండి? రియల్ ప్రాక్టికల్గా కదా, అక్కడ డేంజర్ అవుతుంది. భయపించకూడదు అనేది నా ప్రిన్సిపల్. ధైర్యాన్ని కలిగించాలి ఏదైనా సరే. మా పిల్లలు ఉన్నారు, మా ఫ్యామిలీ ఉన్నారు, అందరికీ నేను ధైర్యాన్ని కలిగిస్తాను. మా స్టూడెంట్స్ ఎవరైనా సరే, మా ఎంప్లాయీస్ పాండమిక్ వచ్చినప్పుడు భయపడ్డారు. 1 month ఏప్రిల్లో నేను చెప్పాను, నేను చూస్తాను, నిమ్మకాయలు వేసుకోండి అంతే.
భయపడకుండా వాళ్ళు డ్యూటీకి వచ్చారు. సార్ మీరు ధైర్యం చెప్పడం వరకు ఓకే సార్, అంతా బానే ఉంది. యా, కానీ ఈ నిమ్మకాయ కాన్సెప్ట్ ఏంది, ఎస్, ఇది ఎందుకు వచ్చింది అసలు, Yes. దీన్ని ఎందుకు మీరు Yes, yes. తీసుకున్నారు? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను వైరస్ గురించి చెప్పాను కదా, ఎనీ వైరస్ హ్యావ్ ద pH వాల్యూ. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై pH వాల్యూ? పవర్ ఆఫ్ హైడ్రోజన్. ఈ pH వాల్యూ దానికి 5 to 6.5 ఉంటుంది. ఇది ముక్కు ద్వారా పోతుంది అనేది నాకు తెలిసింది. తర్వాత దీన్ని ట్రీట్మెంట్ చేయడానికి ఇక్కడ నుండి వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడ నుండే ట్రీట్మెంట్ చేయాలి అనేది నా మైండ్లో తగిలింది. అందరు నోటి ద్వారా చెప్తారు, కాషాయాలు తాగండి, టాబ్లెట్స్ వేసుకోండి, ఇంకా ఎక్సర్సైజ్ చేయండి, ఇవి మాస్కులు వేసుకోండి, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ నేను గమనించాను, బట్ అది రెక్టిఫై అవ్వట్లేదు మైండ్లో. సంథింగ్ ఈస్ దేర్ టు క్లీన్ దిస్. హౌ టు క్లీన్ న్యాచురల్లీ. నేను ఇవన్నీ కాషాయాలు ఇవన్నీ ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాను కాబట్టి ఈ సిట్రిక్ యాసిడ్ అనేది దీనిలో ఉంది అనేది నా మైండ్లో వచ్చింది. దిస్ ఈజ్ సిట్రిక్ యాసిడ్, pH వాల్యూ 2.3. ఇప్పుడు చూపిస్తాను దీన్ని, ఒకళ్ళు కట్ చేసి ఆ pH వాల్యూ నేను చూపిస్తాను దీనిలో. నికాల్ సో వీ కెన్ టేక్ సమ్ టైమ్. అది ఒకళ్ళు చేసిస్తుంటారు. దీని pH వాల్యూ ప్రాక్టికల్గా నేను అది చూపిస్తాను, అంతలోకి మాట్లాడేంత వరకు. సరే సార్, మీకు మైండ్లోకి వచ్చింది యా, pH వాల్యూ, మీరు సైన్స్ ఇంజనీర్ కాబట్టి ఎస్, సో మీకు ఒక థాట్ వచ్చింది. ఎస్. కానీ భయమే లేదా, ఈ నిమ్మకాయని డైరెక్ట్ గా ముక్కులో పోసుకుని ఒక అతను చనిపోయాడని మనం న్యూస్ లో చూసాం. యా, చూసారా లేదా? మీరు కూడా చూసే ఉంటారు. చూసాను. సో అతను చనిపోయాడని చెప్పారు. యా, సో ఎవరికైనా భయం వేస్తుంది కదా సార్, మీకు కూడా అనిపించింది కదా, Yes. నేను ఏదో థాట్ వచ్చింది వేరే వాళ్ళ మీద ప్రయోగించడం ఎందుకు Yes. అని మీకు అనిపించలేదు? ఇక్కడ పాయింట్ అండి, ఇది ఆ పేపర్లో రాకముందే ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఇది నేను చాలా మందికి ఇచ్చాను. ఓకే, నాకు అక్కడ తెలుసు అది 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 ఓన్లీ ఫ్రాడ్, ఇది ఈజ్ ఓన్లీ రాంగ్. అతనికి ఎక్కడ ఒక ప్రూఫ్స్ లేవు, ఒక వీడియో కానీ ఏది నిమ్మకాయ లోపల వేసుకుంటేనే చనిపోయాడనేసి ఓకే, ప్రూఫ్స్ కావాలి కదా. అవును, డాక్టర్ సర్టిఫికేట్ మనకి చేస్తారు కదా, అవును, పోస్ట్ మార్టం చేస్తారు కదా, Yeah. అది లేదు. హౌ దే కెన్ యాక్సెప్ట్ దట్ జస్ట్ లైక్ దట్? ఆల్రెడీ నాకు మొత్తం ఎప్పుడో నేను వేస్తున్నాను, అది రాకముందు నుండే. ఇక్కడ ఫస్ట్ నేను ఎవరికేసాను, కోర్టులో పనిచేస్తాడు, అతనికి ఏమైంది, ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే బెంగళూరు వెళ్ళారు, అక్కడ ట్రీట్మెంట్ గురించి. అతనికి కరోనా టెస్ట్ చేశారు, ట్రీట్మెంట్ చేయడం భయపడిపోయాడు. నేను వెంటనే వాళ్ళ తమ్ముడికి చెప్పాను, అరే నిమ్మకాయ ముక్కులు వేసారా, భయపడుతూ వేశాడు, వేరే ఆప్షన్ లేదు, వేశారు. అక్కడ 3 days తర్వాత చెక్ చేశారు, నెగిటివ్ వచ్చింది. దట్ ఈస్ ఏ కాన్ఫిడెన్స్. చనిపోయింది, వైరస్ గాన్. ఓకే, అది ఏదో 17, 18 ఉన్నది, ఇట్ రీచ్ టు 40. ఓకే, ఒక అతనికి, ఒక ముసలతను 74 years ఓల్డ్, అతనికి నేను నా ఫ్రెండ్ ఫోన్ చేశారు, వెళ్ళాను నేను, అతనికి నిమ్మకాయ వేసాను. అతని వాల్యూ ఎంత ఉంది అంటే 6 ఉంది, ఓకే, సిటీ వాల్యూ అంటే హైలో ఉంది. అతనికి వేశాను 5 daysలో అతనికి ఈ రీచ్ టు 40 సిటీ వాల్యూ. అంటే 35 కంటే ఎక్కువ ఉంటే ఇట్ ఇస్ ఏ నెగిటివ్, 35 కంటే తక్కువ ఉంటే ఇట్ ఇస్ ఏ పాజిటివ్. ఈ వైరస్ అనేది ఇలా మనకు ఈ నిమ్మకాయ రసంతో తగ్గుతుంది అంటే ఈ సిట్రిక్ వాల్యూ, దీని వాల్యూ pH వాల్యూ ఇట్ ఈజ్ ఏ 2.3. ఈ 2.3 ఉంటుంది కాబట్టి ఇలా మీరు చూడండి, కాసేపు ఇట్ విల్ టేక్ టైం. సార్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి సార్? దీన్ని pH వాల్యూ మీటర్ అంటారు. ఓకే, నేను ఈ వాటర్ టెస్టింగ్ చేస్తాను, కెమికల్ టెస్టింగ్ చేస్తాను, Okay. అందుకని వీటి గురించి నాకు తెలుసు. వాటర్ హార్డ్నెస్ ఓకే, ఎంత ఉంటుంది, మనం డ్రింక్ చేసే మీరు వాటర్, చిన్నప్పటి నుంచి వాటి మీద ప్రయోగాలు చేశారు వాటి కదా? మీదే ప్రయోగాలు చేస్తాను. ఇప్పుడు మీరు ఇండస్ట్రీ కూడా వాటి మీద నడుపుతున్నారు. యా, ఇండస్ట్రీ కూడా వాటి మీద నడుపుతున్నాను. ఓకే, సో నిమ్మకాయ వేస్తే తగ్గిపోయింది అని మీరు చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఆల్కహాల్ ఎందుకు పెట్టారు సార్ అక్కడ మీరు? యా, ఇక్కడ ఏంటంటే సార్, మనకు అందరు చెప్పేది ఏంటంటే దిస్ ఇస్ ద ఆల్కహాల్. ఇది దీని మీద ఏం రాస్తారు, ఆల్కహాల్ మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాస్తాం. మరి దీని మీద రాయరు, కూల్ డ్రింక్స్ మీద రాయరు. కానీ కూల్ డ్రింక్స్ నేను టెస్ట్ చేశాను. కూల్ డ్రింక్స్ ఏంటి, మనకు కెమికల్స్తో తయారు చేశారు. ఓకే, దీన్ని తర్వాత మనం దీనిలో ఇది చేస్తాం, కూల్ చేసి తాగుతాం. అవునా, మామూలుగా కూలింగ్ లేకుండా తాగలేము. బట్ వేరే అది నిమ్మకాయ ఉంటుందా, మనం మామూలుగా కూడా తాగొచ్చు, ఏమి హాని లేదు. దీని pH వాల్యూ, దీని pH వాల్యూ ఒకటే. ఇది కూడా మీకు చూపిస్తాను pH వాల్యూ అనేది. సో దాన్ని కూడా ఎక్కువగా నిమ్మకాయ వేసే తయారు చేస్తారు. నిమ్మకాయ కాదు ఇది. ఓకే, ఇదంతా ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫుడ్, ఆర్టిఫిషియల్ ఎనీథింగ్, కెమికల్స్ ఇది. తర్వాత ఈ ఆల్కహాల్ మనకు మొలాసిస్తో తయారు చేస్తారు. మామూలుగా మద్యపానం అనేది ఎనీథింగ్ యూ టేక్, ఎనీ బ్రాండ్, విస్కీ, రమ్, జిన్, ఎనీథింగ్, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్సే, ఆల్ ఈటబుల్ ఫుడ్స్. ఏది మనకు గోధుమలు, రైసు, తర్వాత మొక్కజొన్నలు, ఇలా మనకు చెరుకు రసము, వీటితో మనకు చేసేసి తాపుతుంటారు అన్నమాట.
అలా చేస్తుంటారు ఎక్కువ. ఓకే, ఇప్పుడు దాని పిహెచ్ వాల్యూ కూడా చెప్తున్నారు. దీని పిహెచ్ వాల్యూ కూడా చూడాలి, ఎందుకంటే మనం ఎనీథింగ్ వీ షుడ్ గో ఇన్ ప్రాక్టికల్. ఓకే, ఏది కూడా ప్రాక్టికల్స్ లేకుండా నేను ఏది నమ్మను, ఎవరికి చెప్పను. ఓకే, ఏదైనా సరే ప్రాక్టికల్స్ నేను నా సబ్జెక్టు నేను మా ఇంజనీరింగ్ చదివి మా కస్టమర్స్కి నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సబ్జెక్ట్ కూడా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్, ఒక కంపెనీలో పొల్యూషన్ ఉంటుంది, ఆ పొల్యూషన్ పోవడానికి ఎలా ట్రీట్ చేయాలి, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్ క్లియర్లీ విత్ ప్రాక్టికల్స్, దెన్ ఐ విల్ గెట్ ద ఆర్డర్స్. దట్ వే ఎనీథింగ్ ఐ డూ ద ప్రాక్టికల్స్. కూలింగ్ టవర్స్ ఐ యూస్ టు డూ ప్రాక్టికల్స్, ఎక్స్పెరిమెంట్స్ కొత్తవి చేస్తుంటాను, ఎప్పటికప్పుడు కొత్తవి చేస్తాను. నా చిన్న కంపెనీ అయినా సరే ఐ హ్యావ్ చిన్న మిషన్ తీసుకొచ్చి ఆ మిషన్తోనే నేను 1500 రూపీస్ నా బిజినెస్ స్టార్ట్ చేయాలి. దెన్ నౌ ఐఎమ్ డూయింగ్ అబౌట్ 5 crores. ఓకే, 3 to 5 అనుకోండి, 1 crore, 2 crores, 3 crores, 5 crores, అలా ఐఎమ్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్ వితౌట్ ఎనీబడీ సపోర్ట్. దట్ ఈస్ మై వర్క్ అనమాట. అది నేను ఐఎమ్ డూయింగ్ ఇన్వెన్షన్స్ ఫర్ ఎనీథింగ్ బై ఇది కూడా ఈ ఇన్వెన్షన్ అనేది, ఈ నిమ్మకాయ రసం అనేది ఫర్ పబ్లిక్ హెల్త్. మన హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఆరోగ్యంగా లేకపోతే మనం ఏం పని చేయలేము. ఎక్కడికి వెళ్ళదు, డాక్టర్లు వాళ్ళు అవసరం లేదు. ఆ పాండమిక్ లో మీరు కొంచెం ఏదైనా వైరస్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా జస్ట్ ఒక 2 drops 3 drops అలా ముక్కులు ఇంకొకటి అందరికి చెప్పేది ఏంటంటే, ఇది మనకు పాండమికే కాదు, మామూలుగా కూడా అందరూ అలవాటు చేసుకోవాలి. అందరూ ఎప్పుడో ఒకసారి కాదండి. నేను ప్రాక్టికల్గా చూశాను. రోజుకి నేను 2-3 times అయినా వేసుకుంటాను. రోజు వేసుకుంటే కూడా అదర్ మనలో ఉన్న అదర్ డిఫెక్ట్స్ పోతాయి. జలుబు కానీ, దగ్గు కానీ, ఆస్తమా కానీ, ఇంకా వేరే బ్రాంకటైటిస్. ఇంకా మా బాబు అమెరికాలో ఉంటాడు, వాడికి ఎప్పుడు జలుబు చేస్తుంది. ముందు భయపడ్డాడు, తర్వాత చేసుకున్నాడు, తగ్గిపోయింది. ఓకే, మా మిస్సెస్కి గురక తగ్గిపోయింది. ఇలా డిఫరెంట్ రోగాలు నిమ్మకాయ వల్ల. అదే ఆశ్చర్యం, నాకు కూడా ఆశ్చర్యమే. ఓకే, అంటే ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను, ఏదో కల్పించి చెప్పట్లేదు. వాడే చెప్పాడు. మా మిస్సెస్ ఫస్ట్ అసలు భయపడేది, ఈ నిమ్మకాయతో తగ్గడం ఏంటి, ఫూళ్ళు పిచ్చి మాట్లాడుతున్నావు, ఇంతమంది లక్షలు ఖర్చు పెడుతున్నారు, అంత లక్షలు ఖర్చు పెట్టేది నువ్వు ఇంత సింపుల్గా ఎలా చెప్తావు, హౌ డేర్ యూ టాక్ అనేది ఎప్పుడు గొడవే. నేను ఇక్కడ ఒక హాస్టల్ ఉంది, అనాథ విద్యార్థి గృహం అని. 50 members కరోనా వచ్చింది. ఓకే, దానిలో 100 members ఉంటారు. పాపం భయపడిపోయారు. 50 members వైరస్ అటాక్ అయింది. ఓకే, అయితే ఇమీడియట్లీ నేను నిమ్మకాయలు తీసుకెళ్ళి అందరికీ ఇచ్చాను. ఒక ఫ్యామిలీ భయపడిపోయి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు, నాకు ఫోన్ చేశారు. నేను వెంటనే మీరు చెప్పాను హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఇంటికి వెళ్ళండి అని చెప్పాను. ఇంటికి వెళ్తే నేను వెళ్ళాను, వాళ్ళకి వేసాను. వేసిన 3 daysలోనే తగ్గిపోయింది. నిమ్మకాయ రిజల్ట్ ఒక 2-3 days పడుతుంది. రిజల్ట్ 2 days అంటే డైలీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేసాం మనం 3 times వేసాము. కరోనా వచ్చిన వాళ్ళు రోజుకి 3 సార్లు వేసుకోవాలి. ఈ 3 సార్లు వేసుకున్నప్పుడు ఏం చేయాలి, ముక్కులో మనం నిమ్మకాయ రసం వేస్తాము. వేసిన తర్వాత హాట్ వాటర్లో ఈ మిగిలిన నిమ్మకాయ ఉంటుంది కదా, దీనిలో కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఈ వాటర్లో హాట్ వాటర్ వేసేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకొని సాల్ట్ కొంచెం కలుపుకోవాలి. సాల్ట్ కలుపుకొని తాగాలి. ఓకే, ఇలా తాగేసేయాలి. ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే, కొంత మనకు ఈ గొంతులో గరగరగర అనిపిస్తుంది, వేసుకున్న తర్వాత మంటగా ఉంటుంది, ఇరిటేషన్ కొద్ది. మన వాళ్ళకి వేస్తాను. ఓకే, సో దాని ఒకసారి రైట్ చూడండి. ఒకసారి అంతకుముందు వేసుకున్నావు ఒకసారన్నా చూడండి. పండ పెట్టి వేయకూడదు. ఓకే, కూర్చోపెట్టి కానీ సిట్టింగ్ పొజిషన్లో కానీ వేయాలి. చూడండి, ఇలా గొంతులోకి వెళ్తుంది, ఇది లంగ్స్లోకి వెళ్ళదు. డాక్టర్స్ ఏం చెప్తారు, లంగ్స్లోకి వెళ్ళొద్ది అని చెప్తారు. చూడండి, ఇప్పుడు చిన్న పిల్లలకి నెక్స్ట్ వస్తుంది పాండమిక్, చాలా మంది థర్డ్ వేవ్. అందుకని చూపిస్తున్నాను, ఈ పిల్లలు భయపడకూడదు. పేరెంట్స్ భయపడకుండా పిల్లలకి ఇది ప్రాక్టీస్ చేయించాలి. ఓకే, అది నా కాన్సెప్ట్ ఇప్పుడు మేజర్గా. నెక్స్ట్ పిల్లలు సార్ చెప్పేది ఏంటంటే, ఆయన ఎక్కడ డబ్బులు తీసుకోవట్లేదు, హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పట్లేదు, ఎవరికి దీనివల్ల లాభమో నష్టమో ఆయన పాయింట్ మాత్రం స్ట్రాంగ్గా చెప్తున్నారు. ప్రాక్టికల్గా ఎంతోమందిని చూశారు, ఆయన చూసి డైరెక్ట్గా వాళ్ళ మనవరాలకి అది వేసి చూపించారు. అంటే చాలా క్లియర్గా ఉండే నిమ్మకాయ, చాలా ఆరోగ్యవంతమైన నిమ్మకాయలు వాడాలంటారు. ఓకే, ఫస్ట్ కొంచెం వేసుకొని అలవాటు చేయాలి. ఓకే, ఒక డ్రాపే ఇలా తీసుకొని, ఒక డ్రాప్ ఇలా వేసుకోవాలి, ఒక డ్రాప్ ఇలా వేసుకోవాలి, ఇలా కాసేపు ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంటే, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుండి గొంతులోకి,
ఓకే. అలా వస్తుంది అనమాట. రీసెంట్గా చూసాం సార్ ఆనందయ్య గారి మందు, ఆయనేమో కళ్ళల్లో వేస్తున్నారు, మీరేమో ముక్కులు వేసుకోమంటున్నారు. ఎవరిది నమ్మాలి? ఇప్పుడు చాలా దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు అంటున్నా నేను. చాలా మంది చాలా అన్నారు అలోపతి వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తారు దీనికైతే. మిమ్మల్ని కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి ఎలాంటి రీసెర్చ్ లేదు కాబట్టి. అలోపతిలో మాత్రమే రీసెర్చ్ ఉంటుంది, అందులో మాత్రమే చాలా ఉంది. నిజమే అది. మనం చెప్పేది ఏంటంటే పైనుంచి వచ్చే అంత రీసెర్చ్ తోనే వస్తాయి కాబట్టి మనం వాటిని నమ్మొచ్చు. దీన్ని ఎంతవరకు నమ్మాలి అని కూడా మీరు దీన్ని ఎలా సమర్థించుకుంటారు? చూడండి, ఇప్పుడు ఆనందయ్య గారు కళ్ళల్లో మందేశారు. నేను చూశాను. ఒక హెడ్ మాస్టర్ గారు చనిపోయారు. ఫస్ట్ బతికారని వచ్చింది, తర్వాత చనిపోయారు. తర్వాత కొంతమంది వేసుకున్నారు. తర్వాత ప్రాక్టికల్గా మొన్న రీసెంట్లీ రాజమండ్రి హాస్పిటల్లో ఒకతనికి కరోనా వచ్చింది. అతను ఇంట్లో 5 days ఉన్నాడు. తర్వాత తట్టుకోలేక మనకు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అయిన తర్వాత ఇది నా నిమ్మకాయ ట్రీట్మెంటు ఆల్ ఓవర్ ఇండియా, నా కస్టమర్సు, నా సప్లయర్సు బాంబే, అహ్మదాబాదు, ఢిల్లీ, తర్వాత మన బళ్ళారి, ఒరిస్సా, బీహార్ అందరూ వాడుతున్నారు. ఇది అంటే ఇది సైలెంట్. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా నా యూట్యూబ్, నా దీని గురించి వాట్సాప్ ద్వారా అందరికి వెళ్తున్నాయి. కానీ ఇదేంటంటే ఇంట్లోనే ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది వీడియోలు పెడుతున్నారు, కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, చాలా బాగుంది అయ్యా, తగ్గిపోయింది అయ్యా, ఇలా కొంతమంది రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఈ మనకు మా ర్యాపిడ్ దానిలో వాళ్ళకి చెప్పరు కదా తగ్గిపోయింది అని చెప్తున్నారు. నేను ఎంతో మందికి ఫోన్ చేస్తున్నాను. ప్రాక్టికల్గా నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. మనకు సిటీ వాల్యూ ఎంత ఉంది, ఎన్ని రోజుల్లో తగ్గింది, అలా నా దగ్గర చాలా మంది రిపోర్ట్స్ తీసుకున్నాను, అన్ని జత చేశాను. ఎంతో రీసెర్చ్ చేసి మాత్రమే ఇంత నమ్మకంగా చెప్తాను. సో ఈరోజు మీరు చెప్పాలనుకుంటుంది నిమ్మకాయ వైద్యం అండ్ ఈ చాయ్ గురించి. సో టీ పొడి, బెల్లం, యాలకులు, అలాగే దాల్చిన చెక్క, అల్లం, మిరియాలు అన్ని కూడా అన్ని ఐటమ్స్ ని వాటర్ ప్రకృతి పరంగా వచ్చినాయి. అవునవును. జస్ట్ మామూలు వాటర్ లో అన్ని వేసేస్తారు. అన్ని వేసేసేయాలి. బెల్లం అన్ని వేసేసి వెయిట్ చేసేసుకోవచ్చు. ఇక అలాగే వెయిట్ చేస్తుండొచ్చు, తాగొచ్చు. ఇలా ఇవి 3-4 days చెడిపోదు. ఇది అసలు ఎన్ని రోజులు ఉన్నా చెడిపోదు వెయిట్ చేస్తుంటాయి. అది అనమాట. దీన్ని మళ్ళీ పారేయాల్సిన పని లేదు. దీనిలో మళ్ళీ కలుపుకోవచ్చు, తాగుతుండొచ్చు. టేస్ట్ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క టేస్ట్ వస్తుంటుంది. సో ఈ రెండు మాత్రం మీరు ఈ రోజు మాకు చెప్పాలనుకున్నారు, చెప్పారు. ఇప్పుడు ఒకసారి మీ భార్య గారు కూడా వస్తున్నారు. ఆమె కూడా ఒకసారి ముక్కుల ముందు వేయించుకొని ఆమె ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నారు. సరే, అమ్మ తర్వాత ఎంత వచ్చింది చూడండి. 98 వచ్చింది. ఇందాక ఎంత ఉంది? 93. ఇప్పుడు ఎంత వచ్చింది? 98. ఎలా? ఇందాకనే తేడా వస్తుంది నాకు. అదే నాకు కూడా ఆశ్చర్యం. ఈమెకి ఒకరోజు జ్వరం వచ్చింది. నేను బయట ఉన్నాను. మా పాప వాళ్ళు చెప్పారు, ఇలా ఫోన్ చేసి జ్వరం వస్తే వచ్చాను. నేను చూశాను. థర్మోమీటర్తో మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే నా దగ్గర థర్మోమీటర్, పల్స్ ఆక్సిమీటర్ అన్ని దగ్గర ఉంచుకొని, తర్వాత ఆక్సిజన్ పోర్టబుల్ ఆక్సిజన్, ఇవన్నీ నేను, తర్వాత స్టీమ్తో అవి ఎన్ని మనకు ఈ డాక్టర్స్ ఇవి అందరు చెప్తున్నారో అన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తూనే ఉంటాను నేను ఎప్పుడు. ఇప్పుడు ఇది ఉందా, దీనిలో ఎంత ఉంటుంది మనకు జ్వరం? మామూలుగా నార్మల్గా 36.6. ఇదేంటి? డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది చాలా తక్కువ ఉంది. 34.2 ఉంది. ఇప్పుడు నాకెంత ఉంది చూద్దాం. 34.9. చాలా తక్కువ ఉంది. ఇది ఇంకోటి ఏంటంటే నేను గమనించింది, ఈ వేరే మాల్స్లో కానీ తర్వాత ఎక్కడ షాపింగ్ మాల్ అంతా ఇది చూస్తుంటారు. నేను చూశాను, దీనివల్ల ప్రయోజనం లేదు. కరోనా దీంతో కనుక్కోవడం తప్పు, అది రాంగ్ అనమాట. అది కూడా నేను చూశాను. కరోనా ఉన్న వాళ్ళకి జ్వరం ఉండదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. టీమ్కి వచ్చినప్పుడు ఏమైంది, ఆ మిస్సెస్కి వచ్చినప్పుడు వెంటనే నేను తీసుకొచ్చి అది చెక్ చేశాను. అది 77.7 వచ్చింది. జ్వరం ఉంది. అప్పుడు చూసిన తర్వాత వెంటనే నిమ్మకాయ రసం తీసి ఈ నిమ్మకాయ రసం బాగా ముక్కుల్లో 2 ముక్కులు వేశాను. బాగా వేశాను. ఎందుకంటే ఈమెకి అంతకుముందు అలవాటు ఉంది. దానివల్ల మీరు మొదటి నుంచి వాడుతుంటారు ఇది. అయితే వేసిన తర్వాత చాలాసేపటి వరకు బాగా ఇబ్బంది పడదు. ఆయన నిమ్మకాయలు అంటున్నాడు, అవన్నీ తీసుకొచ్చి మిక్స్ చేసుకొని తాగమంటున్నాడు, ఏదేదో అంటున్నాడు. సో ఇవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయా? అసలు మీరు ఒక వైఫ్గా ఏం చెప్తారు? రియల్గా చెప్పాలంటే సార్, నేను ఫస్ట్లో ఇవన్నీ నమ్మలేదు. నేను కానివ్వండి, మా పిల్లలు కానివ్వండి, మా రిలేషన్ వాళ్ళు కానివ్వండి, గడ్డం పెంచి పిచ్చోడైపోతున్నాడు ఈయన ఈ నిమ్మకాయల వల్ల వీళ్ళ వల్ల అన్నట్టుగా ఒక ఊహ మాది. నిజంగా రియల్గా అంటే ఉన్న వాస్తవం ఏదని చెప్పాలా, అలా అనుకునేటారు. ఏంటి డాడీ ఇలా అయిపోతున్నాడు ఏంటి మమ్మీ అన్నట్టు కూడా పిల్లలు కూడా చాలా బాధపడిండ్రు. మా అబ్బాయి అనమాట
వాళ్ళ పెద్దవాళ్ళని పిలిపించి డాడీకి సంజాయించు, ఫ్రెండ్స్కి చెప్పి సంజాయించు అంటే వీళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసేదాన్ని నేను. ఫ్రెండ్స్కి ఫోన్ చేసి సార్ మీరు కొంచెం చెప్పండి సార్ అని ఏడ్చి ఫిట్స్ వచ్చి కింద కూడా పడిపోయినాయి ఒక రోజు ఏడ్చి. నువ్వు వెళ్ళొద్దు, ఇలా వేయద్దు, ఇప్పుడు అనాథాశ్రమం అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి 15 మెంబర్స్ కేసు వచ్చారు. అది వీడియో పెట్టేశారు. పిల్లలు నాకు తెలియదు, పిల్లలు నాకు ఫోన్ చేసి ఇలా మమ్మీ అని. ఇంకా అది టెన్షన్ ఏడ్చి పెద్ద గొడవ అయిపోయింది. ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నట్టు కూడా చెప్పేసిన. చాలా గొడవలు అయింది సార్ ఈ నిమ్మకాయ. కింద పడిపోయింది. అందరూ వచ్చారు. మా కాలనీ ప్రెసిడెంట్ ఫోన్ చేసిన సార్ ఇలా చేస్తున్నారు సార్, సరే ఇది ఇంటి గొడవ అయితే నేను మీకు చెప్పను, ఇది మనిషి ఇలా చేస్తున్నాడు, నా కొడుకు అక్కడ ఉన్నాడు అనేసి ఆయన కూడా వచ్చింది పాపం. అలా ఏంటి సైదా గారు ఎందుకు అలా చేస్తున్నారు మీరంటే, నేను ఒప్పుకోను, నేను నా ఫ్యామిలీ కంటే నాకు బయట వాళ్ళే నాకు అంటే ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశం ఫస్ట్ నుంచి మాకు ఉంది. అది అలా ఒక ఉద్దేశంతో ఆయన వెళ్తున్నాడు. ఇంకా ఎక్కడికైనా వెళ్ళి నిమ్మకాయ చూస్తే మాత్రం ఇంట్లోకి రానివ్వను సార్. ఆఫీస్కి వెళ్ళి అక్కడే ఉంటాడు. 4 days ఉన్న తర్వాత టెస్ట్ చేపిస్తే నెగిటివ్ వస్తే ఇంట్లోకి అడుగు, లేకపోతే ఇంట్లోకి లేదు. ఎందుకంటే నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నాకేమైనా అయితే ఏంది అన్నట్టుగా. అంటే ఇవాళ చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా మేడం ఇంట్లో వాళ్ళు వాళ్ళు రావటం లేదు. కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లలు కూడా రావట్లేదు మా ఇంటికి. అలా ఈయన కూడా ఇలా పోతున్నాడు అనేసి అసలు రానివ్వటం లేదు. మా ఇంటికి రావడానికి కాలనీ వాళ్ళు భయపడేటోళ్ళండి. సైదా గారు ఇలా పోతుంటారు అన్న ఉద్దేశంతో కాలనీ వాళ్ళు కూడా భయపడే. అలా ఉంటుంటే ఇంకా ఆయనకి చెప్పినందుకు ఏమో కానీ రంజాన్ నెక్స్ట్ డేనే నాకు వచ్చేసింది. 14th స్టార్ట్ అయింది. ఎలా వచ్చింది తెలియదు, ఆయనకి మాత్రం రాలేదు. అంటే ఆయనకి వచ్చిందో లేదు కూడా అప్పుడు నాకు తెలియదు. ఇక అప్పటికి 20 సార్లు టెస్ట్ చేయించిన ఆయనకి. పోయిన సంవత్సరం నుంచి చూసుకుంటే ఇప్పుడు 20 times టెస్టింగ్ అయిపోయినాయి. ఒక్కసారి కూడా పాజిటివ్ లేదు. ఒక్కసారి కూడా పాజిటివ్ లేదు ఆయనకి. ఇంకా 14th నాకు వచ్చేటప్పటికి జ్వరం వచ్చేసింది. పండగని పిల్లలు వచ్చారు, వద్దమ్మా మీరందరూ వెళ్ళిపోండి. జస్ట్ ఇంకా 14th మధ్యాహ్నం 1 o'clock పిల్లలందరినీ పంపించేసిన. ఇక ఇంట్లో ఉన్నాను, ఈయన వచ్చారు. వచ్చి ఇలా మరి ఏం చేద్దామైందని ఇంకా టెన్షన్ మొదలైంది నాది. ఇంకా నిమ్మరస్ వేసుకున్నాను. పొద్దున్న నెక్స్ట్ డే టెస్టింగ్కి వెళ్ళి టెస్టింగ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే వస్తుంది కదా, 1 day పడుతుంది కదా టెస్టింగ్. ఇంకా అది వచ్చేటప్పటికి ఆ రోజు నుంచి కంటిన్యూగా నేను నిమ్మరసం వేసుకుంటూనే ఉన్నా. రోజుకి 2 సార్లు నిమ్మరసం, ఈ కషాయం, ఈ 2 చేసినాను అన్నమాట. ఇంకేం చేయలేదు. ఒకటి ఇంకా జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ రోజు ఒక డోలో వేసుకున్నా, నెక్స్ట్ రోజు ఒక డోలో వేసుకున్నా, అంతే. ఇంకేం లేదు, ఓన్లీ జ్వరానికి ఒక 2 డోలు. ఇంకా నిమ్మకాయ వీటి వల్లే తగ్గిపోయింది. వీటి వల్లే ఇంకా నెగిటివ్ అంటే ఇంకా నెక్స్ట్ డే రిపోర్ట్ వచ్చింది పాజిటివ్ అని వచ్చింది. నిమ్మకాయ వేసుకున్నా పాజిటివ్ అని వచ్చింది. అంటే ఇక అంటే ఫస్ట్ టైం కదా అది, రాగానే చేయించిన అది పాజిటివ్ వచ్చేసింది. వచ్చేస్తే ఇక సరే అని పాజిటివ్ వచ్చిందని ఎలా అని ఇంకా అందరూ ఇంకా పిల్లలు అందరూ భయపడిపోయి వీళ్ళందరూ వచ్చేసి ఇంటికి వచ్చేసి బయట కూర్చొని ఎలా చేద్దాం ఏంది, అమెరికా నుంచి వాడు ఫోన్ చేసి ఇంకా టెన్షన్స్ మొదలైపోయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏందో ఇంకా మావి. ఈయన మాత్రం రిలాక్స్ తగ్గిపోతుంది. రేపు నేను టెస్ట్ చేపిస్తాను రా ఛాలెంజ్, రేపు ఆమెకి నెగిటివ్ వస్తుంది ఛాలెంజ్, ఇదే మాట, నువ్వు ఏం భయపడబాకు, నేనున్నా, నువ్వు ఏం భయపడబాకు అని అన్నారు. అంటే ఇక సరే అనేసి నెక్స్ట్ డే పొద్దున్నే 11 o'clock వెళ్ళాం. 11 o'clock వెళ్ళి అంటే ఎమ్మటే ఇస్తారు కదా రిపోర్ట్స్, ఎమ్మటే ఇచ్చారు. ఎమ్మటే తీపిస్తే ఇంకా వాళ్ళు లేదు మేడం అని అన్నారు. నిజంగా చెప్పండి సార్ అన్నా నేను. నిజంగా అంటే 2 daysలో ఇది తగ్గిందంటే ఈ మహమ్మారిని ఒక డాక్టర్స్ కానివ్వండి, ఒక రాజకీయ నేతలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఈ ఒక రాక్షసిలాగా ఒక ఇదిలాగా ఇంత భయంకరంగా చూపిస్తుంటే నా 2 days తగ్గిపోయిందా అని నాకైతే నమ్మకం లేదు. ఇంకోటి ఏంటి తెలుసా, నాకు 52 years, ఇప్పుడు 52 years నుంచి నాకు ఇప్పుడు వస్తుంది ఇన్సూరెన్స్ లేదు. కరోనా వచ్చిన పోయిన సంవత్సరానికి మా అల్లుడు ఈయనకు ఒక 25 lakhs, నాకు ఒక 10 lakhs ఇన్సూరెన్స్ చేయించింది, హెల్త్ ఇన్సూరెన్స్. అంటే ఎలా ఉంటుందో పొజిషను, ఏ హాస్పిటల్ పోయినా సరే 20-25 lakhs 10 lakhs అంటే తగ్గటం లేదు. మా జీవితంలో మాకు లేదండి ఇన్సూరెన్స్. మా అల్లుడు భయపడి ఆయన చేపించాడు. ఎలా ఏమైనా సరే కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది కదా అత్తమ్మ అనేది చేపించారన్నమాట. ఆ పొజిషన్లో ఉన్నది, ఆ భయంతో మేము అన్ని ఫెసిలిటీస్ పెట్టుకున్న తర్వాత ఇది చూసేటప్పటికి అది అసలు
ఏడవాలా లేకపోతే సంతోషపడాలా అనేది నాకు అసలు ఏం అర్థం కాలేదనమాట. రియల్గా అది ఒక భగవంతుడు వచ్చి ఇలా తీసి పక్కన పెడతారు చూడండి, అలా అయిపోయింది. ఇన్ని చావులు చూసి, ఇన్ని కథలు చూసి, ఇన్ని చూస్తున్నా దాన్ని నాకు ఇది చూసేటప్పటికి అసలు అంటే ఇక అక్కడికి ఏమంటే దేవుడు అనేటాడు వచ్చి ఎవరికి హెల్ప్ చేయరు. ఇది ఇలాంటి రూపంలో మా రూపంలో వచ్చి నాకు హెల్ప్ చేసిండ్రు. 2 daysలో నాకు తగ్గిపోయింది. ఫోర్త్ డే మళ్ళీ చూపించాను, రిపోర్ట్ తీసుకున్నాను, మళ్ళీ ఆర్టిఫిషియల్ టెస్ట్ చేపించి మళ్ళీ చూపించేదాకా నమ్మలేదు. ఒకసారి ఫస్ట్ డే వచ్చింది రిపోర్ట్ చూపించలేదు ఈమెకి. ఆ రోజు నైట్ అండి, 1 day నేనండి నేను సఫర్ అయింది. వర్క్ అవుతుంది. నాకు వచ్చింది కరోనా ఇవి రాలేదని చెప్పాను ఫస్ట్, తర్వాత మళ్ళీ చెప్పాను. భయాన్ని పోగొట్టాలనేసి. ఎప్పుడైతే కరోనా వచ్చిందని భయపడతారో వాళ్ళకి విపరీతమైన ఇది ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయి. ఈ భయం వల్ల చనిపోతున్నారు. అందుకని నేను చెప్పేది పాండమిక్ వచ్చినప్పుడు క్వారంటైన్ పెట్టకూడదు, వాళ్ళు మనతోనే ఉంచుకోవాలి. నేను ఈమెతోనే ఉన్నాను, నేను పక్కన ఇలాగే కూర్చున్నాం, నథింగ్, నేను భయపడలేదు. ఈమెకి అప్పుడు ధైర్యం వచ్చింది, ఆ ధైర్యమే ఈమెను కాపాడింది. ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సార్, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఇలా పెట్టి అలా ఉంటే సరిపోతుంది. ఇలా ఇదిగోండి, ఇది చూడండి మీరు, మళ్ళీ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇలా పెట్టాలి, ఇలా ప్రెస్ చేయాలి, ఇలా ఈ స్ట్రైట్ గా పెట్టాలి, పెట్టేసి మనం ఎలా అయినా కూర్చోవాలి. అంటే ఇది మహమ్మారి వచ్చినందుకు కాదు, అంటే ఈ మహమ్మారి వచ్చినందుకు మెయిన్ ప్రాబ్లం అవుతుందండి మనకు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. బ్రీతింగ్ ప్రాబ్లం ఇది చేస్తే 110% తగ్గుద్ది. బ్రీతింగ్ అనేది ఈ రోజు మాకు 3 చెప్పారన్నమాట. 110% తగ్గుద్ది. ఇలా నాకు నెగిటివ్ వచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకటే నేను ఎవరికైనా సరే మీడియా పరంగా నేను ఒకటే అడుగుతున్నా, ఎవరో ఒక మనిషి ఎక్కడో ఇక్కడ మన మహారాష్ట్రలో ఎక్కడో చనిపోయిండు. ఆయన ఎలా చనిపోయిండో తెలియదు, ప్రూఫ్స్ లేవు, ఎలాంటి ప్రూఫ్స్ లేవు. దాన్ని ప్రతి మీడియా వైరల్ చేశారు. ప్రతి మీడియాని దాన్ని ఒక హైలైట్గా చేసి బ్రేకింగ్ న్యూస్ అని వేసి పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చి దాన్ని టాపిక్ తీసుకొని ఇంత మాట్లాడారు కదా. గత 1 year నుంచి మేము నిమ్మకాయ వల్ల ఇంతమందిని తగ్గించినాము, మేము చేస్తాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అనేసి గత 1 year నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్క మనిషి చనిపోయినందుకు నిమ్మకాయ వేసుకుంటే మనిషి చనిపోయిందని అంత టాపిక్ రోజు 1 week టాపిక్ నడిపారు ప్రతి టీవీలో. కానీ ఇప్పుడు మేము చేస్తున్నాం, మరి ఇంతమంది చనిపోతున్నారు, ఇప్పుడు దేని వల్ల చనిపోతున్నారు? మీరు ఏమైనా డాక్టర్స్ ఏమైనా దానికి మాకు ప్రూఫ్ ఇవ్వగలుగుతున్నారా దీనివల్ల చనిపోతున్నారని? నిమ్మకాయ వల్ల చనిపోయిందంటే ఆయన ప్రూఫ్ ఇచ్చారు కదా మీరు. మరి ఇంతమంది చనిపోతున్నారు, శ్మశానవాటికలు సరిపోవటం లేదు, ఇలాంటి వాళ్ళకి మీరు ప్రూఫ్స్ ఇస్తున్నారా? సరే మేము ఏదో వచ్చినాం, ఏదో సపోర్ట్ చేయడానికి ఒక మనిషిలాగా ఏదో హెల్ప్ చేయడానికి వచ్చినాం, మహమ్మారి తీద్దామనేసి. మాకు నమ్మండి, మిమ్మల్ని మేము లక్షలు అడగలేదు, కోట్లు అడగలేదు. మమ్మల్ని నమ్మి ఒక 100 numbers మాకు ఇవ్వండి, దట్ ఈస్ ఛాలెంజ్. మేము 100% దీన్ని, ఈ మహమ్మారిని మేము మట్టి మార్పు చేయడానికి మేము చేయగలుగుతాం. వాట్సాప్లు కానీ టీవీలు కానీ ముందుకు వస్తే, ఇప్పుడు ఆనంద్ గారి మందు ఉంది, ఆనంద్ గారి మందు ఓకే 100% వర్క్ చేస్తుందేమో, నాకైతే తెలియదు, చేస్తుందేమో, అక్కడికి వెళ్ళి వేసుకోవాలా. ఇది ఏముంది, ఎవరింట్లో వాళ్ళు వేసుకోవచ్చు. అందరు మీడియా వాళ్ళు ఒక సపోర్టింగ్గా వచ్చి, ఒక రాజకీయ నేతలు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, సంపాదించింది చాలు, ఇంకా సంపాదించింది ఇప్పుడు కోట్లు సంపాదించారు. ఎంత సంపాదించినా ఆ 6 గజాల స్థలం తప్ప వేరే ఏం తీసుకెళ్ళలేడు ఏ మనిషి అయినా సరే. దాని గురించి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఒకటే మేము అంటాం. ఇప్పుడు చిన్నపిల్లలకి థర్డ్ వే అనేది చిన్నపిల్లలకి వచ్చింది. చిన్నపిల్లలు ప్రతిరోజు నమాజ్ చదివేటప్పుడు మేము అదే కోరుకుంటాం, చిన్నపిల్లల మీద నీ దయ ఉంచు దేవుడా, ఇది లేకుండా చూడు అన్నట్టుగా ఒకటి ప్రార్థన చేస్తుంటాం అనమాట. చిన్నపిల్లలకి వస్తే ఏముందండి, అసలు ఏముంది, మనం ఎలా శ్మశానం అయిపోతుంది మొత్తం. అలా అంత ఇదిగా ఉన్నప్పుడైనా సరే ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి అందరూ ఎవరిళ్ళల్లో వాళ్ళు వేసుకోండి. మా ఇంటికి రమ్మంటలేదు, మమ్మల్ని పబ్లిసిటీ చేయమంటలేదు, ఏం చేయమంటలేదు. టీవీ వాళ్ళు చెప్పండి, మమ్మల్ని చూపెట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఒక టీవీ వాళ్ళు చెప్పింది, ఒక డాక్టర్స్ చెప్పింది, ఒక రాజకీయ నేత చెప్పింది నమ్ముతారు, ఒక యాక్టర్ చెప్పింది, మాలాంటి మామూలు వాళ్ళు చెప్తే నమ్మరు. దాని గురించి మిమ్మల్ని చూపించొద్దు, మమ్మల్ని పబ్లిసిటీ వద్దు, మీరే చెయ్యండి, మీరే పబ్లిసిటీ చేయండి, ఈ మందుని తగ్గించండి, అంతవరకు చాలు. మీరు 10 మందిని తగ్గించినా ఆ పుణ్యం అనేది మీకు ఉంటుంది అనేదే మేము ఇది చేస్తున్నాము. మీరు ప్రతి మీడియా వాళ్ళు ముందుకు వచ్చి దీన్ని చూడండి, చూపించండి, మేము చూపిస్తాము. కరోనా పేషెంట్లు 10 మందిని మాకు ఇవ్వండి,
100% మేము దాన్ని క్యూర్ చేసి ఇవ్వగలే స్తోమత అయితే మాకు ఉందండి. ఒకసారి నువ్వు వేసుకోమ్మా. ఇవ్వండి. చూడండి అలా కాసేపు ఆగవచ్చు, కొంచెం మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత కూడా ఒక్కొక్క డ్రాప్ పెంచుకోవచ్చు. అలా పరిస్థితిని బట్టి అనమాట. ఒక్కొక్కసారి బాగా ఎక్కువ వేసుకోవచ్చు, మళ్ళీ ఒకసారి క్లీన్ అయిన తర్వాత మళ్ళీ బాగా వేసుకోవచ్చు. అర్థమైంది సార్, నాకు అర్థమైంది. అది ఇంపార్టెంట్. చాలా ఫ్రీ అవుద్ది గొంతు. ఇది తాగుతాం, వేడి నీళ్ళు తాగుతాము. ఇంకా మేము ఒకటే మాట సార్ మేము చెప్పడం ఏంటంటే, మీరు వచ్చారు, మీకు చాలా చాలా థ్యాంక్స్. ఈ నిమ్మకాయ జ్యూస్ని అందరికి చేపించాలన్నదే. మీరు కూడా మీడియా వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, రోజుకు 2 డ్రాప్లు వేసుకొని పోండి, మీకు కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీరు అందరి గురించి చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక మంచి ఇదిలో ఉండాలనేసి మేము కోరుకుంటున్నాము. చివరిగా మాకు బాగుంది, చివరిగా ఆల్కహాల్ ఎందుకు పోసారు గ్లాసులో? ఇక్కడ ఏంటంటే సార్ ఇది కూల్ డ్రింక్. ఇది ఓకే. ఈ కూల్ డ్రింక్ని మనం కూల్ డ్రింక్ pH వాల్యూ చూద్దాం. అందరు తాగుతారు, పిల్లలకి తాపిస్తారు, పెద్దలు పార్టీలు అన్నీ చేసుకుంటారు. వీటి వల్ల మనకి ఎంత అనారోగ్యం వస్తుంది. ఇది కెమికల్. ఇది ఓకే. ఇప్పుడు ఇందాక pH వాల్యూ చూపించాను మీకు. ఓకే. నిమ్మరసంతో దీని ఎంత ఉంది చూడండి. ఇది 2.8 సార్. 2.08 ఓకే. 2.08, 2.2, 2.1 ఎంతో అనుకున్నాం. అంటే మనకు యాసిడ్ pH వాల్యూ 0 తర్వాత 1 తర్వాత 2 వచ్చింది, అవునా? ఎస్. ఇది మనకు ఇది తాగొచ్చా? మరి దీనివల్ల మనకు హెల్త్ మనకు నష్టం చేస్తుందా లేదా? ఇదేంటిది? ఆల్కహాల్. ఇది ఇంకా డేంజర్ కదా సార్. నార్మల్గా యాక్చువల్గా నార్మల్ కదా, తగ్గకూడదు కదా. ఇది అందరికి వేస్తారు కదా. హానికరం అనేది మద్యపానం హానికరం అంటారు. ఇది చూసుకోండి, దీని pH వాల్యూ దీనికంటే కూడా దీని pH వాల్యూ ఎక్కువ. ఓకే. 4.1, 4.3 వస్తుంది. ఇది 2.1 ఉంది కదా, దీని pH వాల్యూ పెరుగుతుంది. చూడండి, పెరుగుతుంటుంది అన్నమాట చిన్నగా. ఓకే. చూడండి ఇక్కడ మనకి కొంతసేపు 3.63 వచ్చింది. 3.63 ఇంకా పెరుగుతుంది. ఇంకా డేంజర్ అయితే 4 దీనికంటే డేంజర్ కాదు. ఓకే. ఇదెంత? ఇది 2 కదా. అవును. ఇది 3.6 అంటే మంచిది కదా. అంటే ఆల్కహాల్ తక్కువ. 0 అంటే ఆల్కహాల్ మనకు యాసిడ్ ఎక్కువ ఉన్నట్టు. ఓకే. దాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఇది దీనికంటే ఇది సేఫ్టీ. తర్వాత ఇంకొకటి ఏం చేస్తున్నాం, ఆల్కహాల్ కంటే కూల్ డ్రింక్ ఇంకా డేంజర్. ఇది మనం మనందరికి చెప్పాలి. అది చెప్పాలని ఇప్పుడు ఈ 2 అది చెప్పాలి. ఇది ప్రాక్టికల్ గా ఎవరు చెప్పట్లేదు. ఆల్కహాల్ తాగకూడదు అంటారు. ఆల్కహాల్ మనం ఏం చేస్తాం? మనం డైరెక్ట్ తాగుతామా? లేదు. తాగుతామా? లేదండి. డ్రింక్ ఏదో ఒకటి కలుపుకుంటా ఉంటారు. ఏం కలుపుకుంటాం? వాటర్ సరిపో. వాటర్ కలిగిన తర్వాత ఎంత వస్తుంది అనుకుంటున్నారు? దీన్ని ఇలా పెగ్గులాగా తాగుతాం. పెగ్గులాగా తాగిన తర్వాత దాని pH వాల్యూ నార్మల్. బట్ దీంట్లో ఇంకోటి మొత్తం కలుపుతారు సార్, అది ఇంకా డేంజర్ కదా కొంచెం. కాదు, మొత్తం అనేది ఓన్లీ ఫర్ ½ an hour, 1 hour, 2 hours ఉంటుంది. అది స్మాల్ మెథడ్లా ఉంటుంది కదా, అంతా దానికి కొంతసేపే ఉంటుంది అది. ఆ మొత్తం అనేది దానివల్ల మనకి బాడీకి ఏమీ ఎఫెక్ట్ లేదు. కాకపోతే మీరు ఏం సార్ ఇండైరెక్ట్ గా ముందాగాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుంది. ఇంకా అది మనం ఆలోచించుకోవాల్సిందే. అంటే మందు తాగడం వల్ల ఓవరాల్ గా డ్రింక్ తాగొద్దని, అంటే కూల్ డ్రింక్ తాగొద్దనేసి. ఈ మందు తాగడం హానికరం కాదు, అంటే లిటిల్ గా తాగటం. విపరీతంగా తాగుతారు చూడండి. ఏదైనా ఎక్కువ ఏది అతి చేస్తే ఏదైనా రోగాలే, అవునా? చూడండి పెరుగుతుంది చూడండి. ఇది 4.5 ఆల్రెడీ 6 వరకు వచ్చేస్తుంది. ఓకే. అంటే ఇది సేఫ్టీ దాన్ కూల్ డ్రింక్. ఇది నేను చెప్పడానికి చూపించింది. ఇది ఇది డిసైడ్. ఇది బిజినెస్ పరంగా ఎక్కువ మంది అందరూ తాగుతున్నారు కాబట్టి ఎక్కడ ప్రభుత్వం హానికరం రాయట్లేదు, ఎక్కడ అవైలబుల్. బట్ దీన్ని ఒక చోటే అమ్ముతారు, అవునా? దట్ ఇస్ టు బి డిసైడెడ్. అది ఇది నేను చెప్పడానికి. ఒక సైన్స్ ఇంజనీరింగ్ ప్రకారం ఇది ఇట్లా థ్యాంక్ యూ అండి సైదా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మాకు చాలా విషయాలు తెలియజేశారు. ఇంకొకటి సార్, మా పాప కూడా 2 మాటలు మాట్లాడుతుంది. మా పాప ఇంజనీరింగ్ చదువుకుంది. ఈ నిమ్మకాయ ఇది వీటి గురించి అసలు నమ్మదు. ఇది మూఢనమ్మకం అని మా బాబు వీళ్ళు వాదిస్తారు. ఓకే. అంటిల్ మా అమ్మగారికి క్యూర్ అయ్యారు, మా మిస్సెస్కి తగ్గిన తర్వాత దే గాట్ ద కాన్ఫిడెన్స్. 1 year మా ఇంటికి రాలేదు, రంజాన్కి రాలేదు. మాట్లాడతారు చూడండి, మా ఎక్స్పీరియన్స్ వినండి మీరు. హాయ్ మ్యామ్. హలో, మీ పేరు? నా పేరు జాస్మిన్. ఓకే. నేను దీని గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు జనరల్గా వైరస్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది మొత్తం బాడీలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు.
ఓకే, కానీ అది ప్యాసేజ్ ట్రీట్మెంట్ అనేది జరగట్లేదు. సో ఎంటర్ అయ్యేది ఈ ప్యాసేజ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ కాబట్టి దీన్ని ఎలా క్లీన్ చేయాలనేది ఆలోచించట్లేదు ఎవరు. అండ్ ఈ లెమన్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ దానికి వర్క్ అవుతుంది. సో మీరు ఇది వేసినప్పుడు అది అసెటిక్. సో కొన్ని సైన్స్ ఏమంటారంటే రీసెర్చ్, ఇట్ డస్ నాట్ కిల్ ద వైరస్, ఇట్ మే నాట్ కిల్ ద వైరస్, బట్ ఇట్ విల్ యునో దాన్ని గ్రోత్ అవ్వకుండా చూసుకుంటుంది. సో ఎవెన్చువల్లీ మీరు ఒకసారి వేసుకున్నారు, అది దాని యాక్టివేషన్ తగ్గిపోయింది, ఇంకా ఇంకోసారి వేసుకున్నారు, అది ఎవెన్చువల్లీ మీకు తగ్గిపోతుంది అనమాట. మీరు లోపల నుంచి ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఈ ప్యాసేజ్ క్లీన్ చేయలేకపోతే ఆటోమేటిక్ ఆ గ్రోత్ ఎవ్రీడే వస్తూనే ఉంటుంది. ఆ 10 days 14 days కల్లా ఆ వైరస్ ఎక్కువ అయిపోయి లంగ్స్ అంతా ప్రాబ్లం అవుతుంది. సో ఈ ప్యాసేజ్ మీకు క్లీన్ చేసుకునే టెక్నిక్ ఈజ్ లెమన్ ట్రీట్మెంట్. సో యూ కెన్ పుట్ 2 drops, నాట్ మోర్. ఈవెన్ మోర్ ఆల్సో విల్ నాట్ కాజ్ ఎనీ డ్యామేజ్. సో మీరు పెట్టుకున్నప్పుడు ఈ ప్యాసేజ్ అనేది క్లీన్ అవుతుంది. అండ్ దీనికి సజెస్ట్ చేసేది చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా కెనడియన్ ఫర్మ్ కూడా ఒక నాజల్ స్ప్రే రిలీజ్ చేశారు కంటైనింగ్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్, బికాస్ దే థాట్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవరు దీని గురించి కాన్సన్ట్రేట్ చేయట్లేదు అండ్ ఇట్ డెఫినెట్లీ వర్క్స్. అండ్ మా మదర్కి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మేము కూడా ముందు నుంచి చేసుకున్నాం, బట్ ఆఫ్టర్ హర్ ఎక్స్పీరియన్స్ వీ గాట్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ వెన్ ఐ రీసెర్చ్డ్ ఆల్సో, చాలా రీసెర్చెస్ ఉన్నాయి, చాలా నాజల్ స్ప్రేస్ లెమన్ సిట్రిక్ యాసిడ్తో డెవలప్ అయినవి చాలా ఉన్నాయి అనమాట రిలేటెడ్ టు వైరస్. సో వై నాట్, వెన్ సిట్రిక్ యాసిడ్ ఇస్ డైరెక్ట్లీ అవైలబుల్ ఇన్ అవర్ కిచెన్, వీ కెన్ యూజ్ ఇట్. ఒక బాటిల్లో వస్తేనే నమ్ముతారు, డైరెక్ట్గా వేసుకోమంటే నమ్మరు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేచర్ ఇస్ సైన్స్, సైన్స్ ఇస్ నేచర్. అది బాటిల్లోనే వస్తేనే అది సైన్స్, అది నేచర్, అది రీసెర్చ్ అనేది చెప్పడం తప్పు. సరే, ఇంకొకటి కూడా చూపించాలి మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మనం ఇది అందరు తాగే వాటర్ ఏంటి, ఇప్పట్లో బాటిల్ వాటర్ తాగుతున్నారు. ఈ బాటిల్ వాటర్ నార్మల్ వాటర్ అవాయిడ్ చేశారు. చిన్నప్పటి నుండి మనం నార్మల్ వాటర్ తాగుతున్నాం. ఇక్కడ బాటిల్ వాటర్లో pH వాల్యూ 6.4 ఉంది, నార్మల్ వాటర్లో 7.3. మనకు మినరల్ వాటర్ వల్ల మన హెల్త్, మన ఇమ్యూనిటీ తగ్గుతుంది అని చెప్పాలి. ఇంపార్టెంట్ అండి. ఇప్పట్లో పిల్లల్లో యాక్టివ్నెస్ లేదు, వాళ్ళు డల్ అవ్వడానికి స్పోర్ట్స్లో కూడా పైకి రావట్లేదు. మనలో ఉన్న అది, నేను మొన్నే గోవా సైకిల్ మీద వెళ్ళొచ్చా, 700 kilometers 7 daysలో. ఇది కూడా చేశారు మొన్నే. వీళ్ళంతా భయపించి వెళ్తావు, నువ్వు ఎలా తొక్కుతావు, ఎలా చేస్తావు అని ఎండాకాలంలో కూడా. మరి అంటే దట్ వాజ్ వీ హ్యావ్ ద కరేజ్, వీ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. ఇది మామూలు వాటర్లో ఇది దట్ ఈస్ బెస్ట్ అనమాట. మామూలు వాటర్ తాగాలి, మున్సిపల్ వాటర్ ఇస్ బెటర్ దాన్ మామూలుగా. అది మనం గమనించాలి. అది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా నాలెడ్జ్ పంచారు సార్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాలెడ్జ్. నా కాన్సెప్ట్ ఏంటంటే ద నాలెడ్జ్ షుడ్ బి స్ప్రెడ్ టు ఎవ్రీబడి, చిల్డ్రన్, ఎవ్రీబడి. ఆ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎడ్యుకేషన్ కాదు, నాలెడ్జ్. మనం ఆ నాలెడ్జ్ని ఎంతమందికి మనం పంపుతున్నాం, దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే ఆరోగ్యాన్ని, ఈ ప్రపంచంలో ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. దీన్ని పంచేయటానికి ముఖ్యంగా ఇది ఒక మంత్రమో ఏదైనా అనుకోవచ్చు. అది నేను చెప్తున్నాను. నేను pH వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంటుంది. అది ఒకటి నేను చెప్తాను. ఓకే, కరోనా వచ్చిన వాళ్ళు రోజుకి 3 సార్లు చేయాలి నిమ్మరసం. కరోనా రాని వాళ్ళు రోజుకి 1 time. నిమ్మకాయ, ఫ్రిడ్జ్లో పెట్టిన నిమ్మకాయ వేసుకోకూడదు, ఫ్రెష్ నిమ్మకాయ రోజుకి 1 time. డిపెండ్స్ అపాన్ ద వాళ్ళ పొజిషన్ బట్టి 1 drop, 3 drops, 5 drops డిపెండ్స్. నేను అనంతపూర్లో ఒకడు ఉన్నాడు, సార్ నేను రోజుకి 3 సార్లు వేసుకుంటున్నాను సార్ అన్నాడు. ఎందుకురా అంటే నాకు బాగా ఇష్టం సార్, అది నాకు అర్థం కావట్లేదు, మా బాబుకి ఆస్తమా పోయింది. ఆశ్చర్యం. నాకు ఎప్పుడుండో డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను, మా దగ్గర అది మిషన్ ఉంది అన్నాడు, ఇప్పుడు ఏం అవసరం లేదు అన్నాడు. ఆశ్చర్యం అది. సో అదండి సైదా గారు చెప్పింది ఏంటంటే, ఫ్రెష్ నిమ్మకాయ తీసుకొని చిన్నప్పుడు మనకి డ్రాప్స్ వేస్తారు కదా, ఇలాంటిది ఉంటే బెటరు, లేదంటే స్పూన్తో కూడా వేయచ్చు అంటారు. కాబట్టి వేసే వాళ్ళు కొంచెం హార్డ్గా వేస్తే కొంచెం దగ్గు అది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఫ్రెష్ నిమ్మకాయ మాత్రమే ఉండాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట. ఇంకా కరోనా వచ్చిన వాళ్ళు, ఏదైతే ఈ మహమ్మారి వచ్చిన వాళ్ళు రోజుకి 3 సార్లు వాడాలి. మహమ్మారి లేకుండా నార్మల్గా అంటే కొంచెం దగ్గు అనిపించినా, జలుబు అనిపించినా వాళ్ళు 2 times వాడితే సరిపోతుందంట. ఎక్కడ ఆయన డబ్బులు అడగట్లేదు, హాస్పిటల్కి వెళ్ళట్లేదు, ఆయన దగ్గరికి రమ్మనట్లేదు, కేవలం ఆయనకున్న నాలెడ్జ్ని మనకి పంచారంతే. అందుకోసమే ఈ వీడియో. జస్ట్ ఒక 2 drops అలా వేసుకోండి అప్పుడప్పుడు, మంచిదే. మనం ఏవేవో డాక్టర్ రాసి ఇచ్చిన మందులని బ్లైండ్గా తీసుకొచ్చి వేసేసుకుంటాం, వాళ్ళు పొద్దున్న 2 సాయంత్రం 2 వేసుకోమంటే. సో ఈయన డైరెక్ట్గా చెప్తున్నారు అంతే. సో ఒకసారి వాడండి, తప్పేం లేదు, నమ్మండి. ఫస్ట్ మీడియా వాళ్ళు ఎన్నో చూపిస్తున్నారు, కొన్ని చూపించట్లేదు.
సార్, సో ఇది మేము ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం. దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక 2 drops వాడండి ఫ్యామిలీ మొత్తం. ఇంకా తాడు పిల్లలు అది ఇది అంటున్నారు, అవి కూడా ఏం పట్టించుకోవద్దు. సార్ అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆమె చదువుకున్న వాళ్ళే, అందరూ కూడా ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీయే. ఆమె అయితే మన మహిళా ప్రెసిడెంట్ ఆమె. సో వీళ్ళతో చిన్న వాళ్ళైతే కాదు, ఆయన ఇండస్ట్రియలిస్టు. సో చెప్తుందిగా అన్నారు కాబట్టి ప్రశాంతంగా ఇది వాడుకోవచ్చు. ఇంకొకపోతే ఆయన చెప్పారు మినరల్ వాటర్ కంటే జనరల్ వాటర్ వాడడం కూడా కొంచెం మంచిదని, అది కూడా వాడండి. ఇంకా ఈ ఏదైతే కూల్ డ్రింక్ ఉందో దానిలో మనకి ఎఫెక్ట్ చేసే ఎక్కువ కెమికల్స్ ఉన్నాయంట. సో దాన్ని కూడా వాడొద్దని చెప్పారు. ఆయన మందుని బ్రాండ్ అవుట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఇంకా డేంజర్ అని చెప్తున్నారు. ఎక్కువ మద్యపానాన్ని మాత్రమే ఎక్కువ మన ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే దాన్ని తాగొద్దు అది అని చెప్తుంటారు. కానీ ఆయన ఇది కూడా ఈ కూల్ డ్రింక్స్లో కూడా చాలా కెమికల్స్ ఉన్నాయి, అవి కూడా తాగొద్దు, దాన్ని కూడా ప్రభుత్వం వాళ్ళు దాని మీద కూడా చర్యలు తీసుకొని కొంచెం అవేర్నెస్ తీసుకురావాలని చెప్తున్నారు. సో ఇదండి ఈ వీడియో. కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా సుమన్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.